మరో ప్రశ్న, ఏదైనా సాధించటానికి పాటించవలసిన నియమాలేంటి? రెండు ప్రధానమైనటువంటి నియమాలు ఉన్నాయి. మొదటిది, మీరు ఏదైతే సాధించాలో స్పష్టత కలిగి ఉండండి, నిర్ణయం మార్చుకోవద్దు. చాలామంది ఏం చేస్తారంటే మొదటి దాంట్లో నిర్ణయం తీసుకుంటారు, ఆ తర్వాత వారికి దానికి సంబంధించినటువంటి వనరులన్నీ చేతి దాకా వచ్చిన తర్వాత ఆ నిర్ణయం మార్చుకుంటారు. దానివల్ల యూనివర్స్లో మీరు ఏదైతే క్రియేట్ చేస్తున్నారో దాన్ని మీరు మళ్ళీ తిరిగి యూనివర్స్ని రిజెక్ట్ చేస్తున్నట్టు అనమాట. ఇక్కడే చాలామంది ఫెయిల్ అవుతారు. ఇప్పుడు సపోజ్ ఏదైనా మీరు ఒక బిజినెస్ చేయాలని అనుకుందాం, దానికి కొంత డబ్బులు సేకరణ చేయాలని అనుకుంటారు. ఆ డబ్బులు సేకరణ అనుకోవటం వల్ల ఆ డబ్బు ఏదో ఒక రూపంలో మీ దగ్గరకు వస్తుంది. కానీ మీరు ఏదైతే చేయాలని అనుకున్నారో డబ్బు వచ్చిన తర్వాత చేయకుండా వేరే మార్గాలు ఎతుకుతూ ఉంటారు. ఇది చేయమాకండి. మీరు ఏదైతే అనుకొని ఏదైతే అనుకొని స్టార్ట్ చేశారో డబ్బు వచ్చిన తర్వాత అదే పని చేయండి, మీకు ఖచ్చితమైన విజయం ఉంటుంది. రెండవది, అతి ముఖ్యమైనది ఏంటంటే, మీరు ఏ ప్రణాళికైనా స్వయంగా చేసుకోండి. మీరు మీ కుటుంబ సభ్యులను కానీ ఇంకొక వ్యక్తులను కానీ దృష్టిలో పెట్టుకొని మీరు లక్ష్యం ఏర్పరచుకోకండి. ఎందుకంటే మీరు లక్ష్యం ఏర్పరచుకున్న తర్వాత వారికి ఆ ఎలిజిబిలిటీ లేనప్పుడు వారితో కలిసి మీరు వ్యాపారంలో కానీ లేకపోతే ఏదైనా లక్ష్యంలో కానీ ఏర్పరచుకుంటే వారికి అర్హత లేనప్పుడు మీకు కూడా అది అందదు. సపోజ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీ ఇంట్లో మీ మిస్సెస్, మీ పిల్లలు, ఇలా వీరందరినీ దృష్టిలో పెట్టుకొని మీరు ఒక లక్ష్యం ఏర్పరచుకుంటే సపోజ్ వారికి అర్హత లేనప్పుడు మీ లక్ష్యానికి సంబంధించినటువంటి వనరులు మీకు సమకూరవు. అది మీకు జరగదు, ఎందుకంటే వారికి అర్హత ఉండదు. అందువల్ల మీరు ఎన్నుకున్నటువంటి లక్ష్యంలో వాళ్ళు ఉండటం వల్ల జరగదు. అందుకని మీరు లక్ష్యం ఏర్పరచుకునే ముందు మీకు మాత్రమే అది ఉండేలాగా చూసుకోండి. అది ఎలాగైనా వారికి ఉపయోగపడుతుంది తర్వాత, కానీ లక్ష్యంలో వారిని చేర్చమాకండి. ఈ 2 నియమాలు పాటిస్తే ఖచ్చితమైన విజయం ఉంటుంది. ఒకటి,